కార్తీక మాసం తొలి సోమవారం కాకినాడలో శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడాయి. ఉదయం ఆలయాలకు చేరుకున్న భక్తులు కార్తీక దీపాలను వెలిగించి అర్చనలు, అభిషేకాలు తదితర విశిష్ట పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. కాకినాడ నగరంలో స్థానిక రామారావుపేటలో గల శ్రీ అన్నపూర్ణ సమేత శ్రీ విశ్వేశ్వర స్వామి దేవస్థానం మరియు శ్రీ భానులింగేశ్వర స్వామి ఆలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు చేసి బ్రొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా శ్రీ అన్నపూర్ణ సమేత శ్రీ విశ్వేశ్వర స్వామి దేవస్థానం ఉత్సవ కమిటీ సభ్యురాలు కొండపల్లి దేవి శ్రీనివాస్, ఆలయ ఓబి శ్రీనివాస్ రామచంద్రరావులు మాట్లాడుతూ కార్తీక మాసం అన్ని వారాలు ఆలయానికి విచ్చేసిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని అన్నారు. అలాగే మాస శివరాత్రి సందర్భంగా ఆలయం వద్ద 1,00,000 బిల్వార్చన, కుంకుమార్చన నిర్వహించడం జరుగుతుందని అన్నారు. కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ఆదేశాల మేరకు భక్తులకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసినట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఉత్సవ కమిటీ చైర్మన్ లావణ్య, సభ్యులు శైలజ, సునీత, ఉమాశంకర్, సతీష్, నాగమల్లేశ్వరరావు, శ్రీనివాస్, అధిక సంఖ్యలో భక్తులు తదితరులు పాల్గొన్నారు. కార్తీక మాసం మొదటి సోమవారం సందర్భంగా భక్తులు అనేక మంది దేవాలయాన్ని విచ్చేసి స్వామివారిని, అమ్మవారిని దర్శించుకున్నారు. అలాగే మన ఎమ్మెల్యే కొండబాబు గారి ఆదేశాల మేరకు మేము దేవాలయంలో ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా చర్యలు తీసుకున్నాం. ఈ తుఫాను కారణంగా భక్తులకు ప్రసాదాలు, అలాగే వాటర్ ఫెసిలిటీస్ అన్నీ కూడా కల్పించారు. సాయంత్రం ఆకాశ దీపం కూడా ఉంది. ప్రతిరోజు కూడా ఆకాశ దీపం ఉంటుంది. భక్తులు ఈ ఆకాశ దీపాన్ని కూడా మానకుండా వచ్చి దర్శించుకోవాల్సిందిగా కోరుతున్నాం. కొండబాబు గారికి, శుభాకాంక్షలు. ఈరోజు సోమవారం మొదటి రోజు కారణంగా ఈ వర్షాల సందర్భంగా చాలామంది కూడా భక్తులకి ఏ విధమైన అవాంఛనీయ సంఘటన జరగకుండా మరియు వాటర్ టెంట్లో ప్రసాద వితరణ అన్ని కూడా చేయండి. వాళ్ళకి ఎటువంటి కూడా లేకుండా వారికి ఎటువంటి సదుపాయాలు కలిగించడం జరిగింది.